మధ్య ప్రకాష్ రాజ్ అనేవాడు పనికిమాలిన వెధవైపోయాడు. అన్న కుక్కతో ఒక వంకరైనట్టు వాని బుద్ధి ఎప్పుడు వంకరనే. ఏం పోయేకాలం వచ్చింది ప్రకాష్ రాజ్ గారు? నాకైతే మానవత్వంలో నశించిపోయిన వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే వాడు ప్రకాష్ రాజ్. మా ఎలక్షన్ లో ఓడిపోయినోడు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంటే దీపం చుట్టూరు తిరిగే దోమ లాంటి వాడు వెధవ. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పేరు ఇక్కడ దేశ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. అవును. అయితే ఆయన పరిపాలన విధానం కావచ్చు అందరికి అర్థమైనప్పటికీ కొంతమందికి అర్థం కాలేదు. సో సినీ నటుడు ప్రకాష్ రాజ్ గారు కొన్ని కామెంట్ చేశారు. అసలు పవన్ కళ్యాణ్ కి రాజకీయం తెలియదు, అనుభవం ఏముందని ఏది పడితే అది మాట్లాడతాడు అనే విధంగా. సో ఆయన మాట్లాడిన ఈ మాటలు కరెక్ట్ అనుకుంటున్నారా? వీడు ఈ మధ్య ప్రకాష్ రాజ్ అనేవాడు పనికిమాలిన వెధవైపోయాడు. ఎందుకంటే ఆర్టిస్ట్ గా గొప్ప గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ మానవత్వంలో నశించిపోయిన వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే వాడు ప్రకాష్ రాజ్. లేకపోతే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని కామెంట్ చేయడం అంటే ఏంటి? దీపం చుట్టూరు తిరిగే దోమ లాంటి వాడు వెధవ. ఎవరు? ప్రకాష్ రాజ్ అనేవాడు. ఆయన ఏంటి మహానుభావుడు. ఆయన సంపాదించిన దాంట్లో సగానికి ఎక్కువ అతను రక్త మాంసాలు కరిగించి యాక్ట్ చేసి సినిమాల్లో సంపాదించింది 50% అబవ్. పేద ప్రజల అభ్యున్నతికి పేద ప్రజలకు ఉపయోగపెట్టాడు. అలాంటి గొప్ప వ్యక్తిని కామెంట్ చేసి మిడతలా మాడిపోతారు ఇలాంటి విధవులంతా. కాబట్టి ప్రకాష్ రాజ్ కామెంట్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు తెలుగు రాష్ట్రంలో దేవుళ్ళ కొలవబడుతున్నాడు. ఎలా? ఎక్కడ అన్యాయం జరిగినా నేను వస్తా, ఎవడన్నా భూ కబ్జా చేసిన రాష్ట్రం మొత్తం కాలుకు బలపం కట్టుకుని తిరుగుతూ ప్రతి ఒక్క క్షేమాన్ని కూడా అడుగుతూ అభివృద్ధిలో భాగంగా ముందుకెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తికి రాజకీయాలు తెలియదు అంటాడా? ఈ సన్నాసికి తెలుసా రాజకీయం? 10 మందికి ఉపయోగపడడం అన్నా నేర్చుకోవాలా, 10 మందికి సాయం చేయడం అన్నా నేర్చుకోవాలా. అలాంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని మాటలని నీచుల్లా మిగిలిపోవడం తప్ప ఎవడో కూడా సమాజంలో చీడపురుగులు మిగిలిపోతాడు ఈ ప్రకాష్ రాజ్ అనే విధవ. అన్న కుక్కతో ఒక వంకరైనట్టు వాని బుద్ధి ఎప్పుడు వంకరనే. ఎందుకంటే ఇప్పుడు మన తిరుపతిలో కూడా సనాతన ధర్మం గురించి లడ్డు గురించి మాట్లాడినప్పుడు కూడా అందరు ఒకవైపు ఉన్నప్పుడు మన ప్రకాష్ రాజ్ ఒకటి మన పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్ వ్యక్తిగా ఎక్స్ లో మాట్లాడడము, ఇవన్నీ కాంట్రవర్సీ విధాయకంగా ఆయన దూసుకోబోతుంటే ఈ చాతగాంతనం కాదు పవన్ కళ్యాణ్ గారిదైనా కానీ, లేకపోతే తనకుండే స్టార్డమ్ ఫ్యానిజం కానీ. మా ఎలక్షన్ లో ఓడిపోయినోడు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంటే ఈ చాలా ఘోరమైన నీచమైన అదేంటి లోకంలో మనం బతుకుతున్నాం అన్నట్టుగా బాధ. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారే కాదు. అక్కడ కూడా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, మన సిబిఎన్ గారు, ఇక్కడ కేసీఆర్, ఇంత మంది ఉన్నప్పటికీ ఓన్లీ పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. మంచిగా ఎదుగుతున్నప్పుడు ఇవన్నీ మాటలు వస్తూనే ఉంటాయి అన్న. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏమి మాట్లాడలేక లేకపోతే తన స్థానం ఉన్నప్పుడు ఈయన ఇట్లా సినిమా ఇండస్ట్రీలో ఆయన చేసే యాక్టింగ్ అదింత యాక్టింగ్ అన్న మనం చూస్తున్నాం. రేపొద్దున అది కూడా కనపడకుండా చేయొచ్చు పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే. కానీ అది చాతగాంతనంగా తీసుకొని ప్రతి దానికి కాంట్రవర్షియల్ గా ఎక్స్ లో మాట్లాడడం అనేది చాలా తప్పు. అదేది మన ప్రకాష్ రాజ్ అది తెలుసుకోవాలి ఫస్ట్. అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గురించే కాకుండా విజయ దళపతి గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది. వీళ్ళకి ఇలాంటి అనుభవం లేదు, అండ్ ఇక్కడ ఆంధ్ర సమస్యలు తీసుకెళ్లి మధ్యప్రదేశ్ లో మాట్లాడడం, అక్కడ ఎక్కడో మాట్లాడడం, ఈ విధంగా మాట్లాడారు. అసలు ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడే అర్హత ఈయనకు ఉందనుకోవచ్చా లేదనుకో? ఆయనకి ఏం లేదన్న, మొత్తానికి కాంగ్రెస్ కి జై కొట్టినారు అనుకో, ఎవడైనా వాళ్ళే. కాంగ్రెస్ కి జై కొట్టకుండా ఇతర పార్టీలకి మద్దతు తెలిపితే మాత్రం ఆయన ఎవరి మీదైనా మాట్లాడగలుగుతాడు. అందుకు ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తరఫున ఉన్నాడు కాబట్టి ఏది ఇంత ఇష్యూ జరిగినా సరే ఫస్ట్ ఎవరైనా ఎక్స్ లో మాట్లాడే ఫస్ట్ పర్సన్ ఎవరంటే మన ప్రకాష్ రాజు. ఫస్ట్ ప్రకాష్ రాజు నేమే కనిపిస్తుంది కాబట్టి ఆయన అన్ని మూసుకుంటే నవరంధ్రాలు బాగుంటది. కొంచెం చాలా తప్పండి. యాక్చువల్లీ ప్రకాష్ రాజ్ గారి సినిమాలు చూస్తూ చాలా పెరిగాము. ఆయన మీద ఒక రెస్పెక్ట్ ఉంది, మంచి మంచి సినిమాలు చేశాడు ఆయన. పోకిరి చాలా మంచి సినిమాలు ఉన్నాయి. అంత తెలిసిన మంచి ప్రకాష్ రాజ్ ఎందుకు పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకుంటారు నాకు అర్థం కావట్లేదు. చూసాను ఆ వీడియో. పవన్ కళ్యాణ్ గారినే కాదు, ప్రైమ్ మినిస్టర్ కూడా తిట్టారు కదా, సింగిల్ తిట్టాడు. ఏం పోయేకాలం వచ్చింది ప్రకాష్ రాజ్ గారు? నాకైతే విజయ దళపతి గారిని తిట్టారు. ఇప్పుడు జల్సా సినిమాలో ఎంత మాత్రం పవన్ అన్న పక్కన నటించినంత మాత్రాన అంత తీసి పారేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్తో పెట్టుకుని ఏ మనిషి అయినా పోయాల్సిందే. ఆయనతో పెట్టుకొని జగన్ అన్న ఇంట్లో కూర్చోన్నాడు. ఈయనకి ఎందుకు చెప్పు? రోజా, కొడాలి నాని, పేర్ని నాని, ఎంతమంది అసలు వైఎస్ఆర్సీపీ పార్టీనే లేకుండా పోయింది. ఈ రోజు పవన్ అన్నతో పెట్టుకోవడం అవసరమా? ఇప్పుడు ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ వాళ్ళ ఎవరి గురించి కూడా మాట్లాడకుండా ఓన్లీ పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేశారు? పవన్ కళ్యాణ్ ఆయన ఫస్ట్ నుంచి అది ఎందుకో నాకు అర్థం కాదు. మరి పవన్ అన్న అంటే ఏమంతే ఏం చేశాడు పవన్ అన్న? మంచు విష్ణుతో ఓడిపోయిన మనిషి కూడా పవన్ అన్న గురించి మాట్లాడుతున్నాడు. అసలు మా ఎలక్షన్స్ లో మంచు విష్ణుతో ఓడిపోయినాడు ఆయన. ఈయన కూడా ఏం లేదండి, అప్పుడు 1980s లో 90s ఆయన సినిమాలు చూసాం, కొన్ని ఫ్యామిలీ మూవీస్ చేశాడు అనమాట ప్రకాష్ రాజ్ గారు. దానిలో మస్తు క్లాస్ బిక్తా ఉంటాడు, మెసేజ్లు ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా ఆ మెసేజ్లు ఇస్తే జనాలు నమ్ముతారని అనుకుంటున్నాడు. అందుకే చెప్తే ఇప్పుడు మీకు అంతా అవన్నీ మీ సినిమాలు కూడా చాలా బోరు కొట్టేసినాయి. అది యాక్టింగ్. అసలు సీతమ్మ వాకిట్ సినిమాలు చేయట్లేదు, యాక్టింగ్ చేస్తాడు. అందరూ బాగుండాలి. మీ యాక్టింగ్ కూడా మేము చూడట్లే ఇప్పుడు, భరించి
మరి పవన్ కళ్యాణ్ చూసి ఏమవుతుంది? ఆయన నిజాయితీ పరుడు, ఆయన పవన్ అన్న, సరేనా? ఆయనకి పాలిటిక్స్ లో అంత అనుభవం లేకపోవచ్చు, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత ఎక్స్పీరియన్స్ కానీ జగన్కు ఉన్నంత ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు, కానీ గుండె నిండా నిజాయితీ తప్ప ఏమీ లేదు. ఒక ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు కదా సీఎం గా. ఆయన గెలవడు అనేసి ప్రతి ఒక్కరికి తెలుసు, సీఎం గా గెలవడు అనేసి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ ఆ పార్టీకి అంత బలం లేదని తెలుసు. కానీ ప్రతి మనిషికి తెలుసు, జగన్ అభిమానిని అడిగినా చెప్తాడు పవన్ అన్న నిజాయితీ పరుడు, ఆయనకి ఛాన్స్ ఇస్తే గెలుస్తాడు అనేసి. అదే అండి, ప్రకాష్ రాజ్ గారి తిట్టడం నాకైతే అస్సలు నచ్చలేదు.